ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఋషింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఆగస్టు నెల 25 మంగళవారం త్రయోదశి ఈరోజు పూర్తిగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం సంపూర్ణంగా ఉంది. రెండవ శ్రావణ మంగళవారం ఈరోజు గౌరీ పూజ నిర్వర్తించుకోవడానికి అనువైనటువంటి రోజు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి మంగళవారం రోజున లాభంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ప్రయత్నాలు కానీ, నూతన పనులు కానీ సాధించుకోవడానికి, పూర్తి చేసుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సంతోషంగా సాగుతాయి. ఆనందకర వాతావరణం నెలకొంటుంది. అన్ని విషయాల్లో కూడా సంతృప్తికర పని విధానాన్ని ఈరోజు మీరు అందుకుంటారు. చతుర్థములో గురువు సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మంచి పని కోసం ధనాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. తృతీయంలో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. జన సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపారంలో నష్టానికి అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో కాస్త వెనకడుగు వేసే వాతావరణం కూడా ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఈరోజు గోవులకు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ మంగళవారం రోజున చతుర్థములో బుధ సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దశమములో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అధికారుల యొక్క మెప్పును అందుకుంటారు. లాభములో శని సంచారం ఉంది. పనివారి సహకారం వల్ల ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయములో గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. సమాజంలో పేరున్న వ్యక్తుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. విద్యార్థులకి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తిని దర్శించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. పసుపు వర్ణపు పనులను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున దశమములో రాహు సంచారం వల్ల నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. జన్మరాశిలో కుజువు సంచరించడం వల్ల ఒక విషయంలో వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో పాటు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు. ద్వితీయంలో రవి సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, ముఖ్యంగా అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసి సంతోషిస్తారు. షష్టమములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ద్వితీయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధమైనటువంటి వ్యాపారాలంతా కూడా మరింతగా విస్తరిస్తాయి.
వ్యాపారాభివృద్ధి బాగుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, ఆర్థికంగా బలపడతారు. అష్టమంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమవుతున్నాయి. పోటీ పరీక్షల్లో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, శివపార్వతులను దర్శించండి, బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమములో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో నూతన అవకాశాలు అందుకుంటారు. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. గట్టి ప్రయత్నాలంతా కూడా సఫలీకృతమవుతాయి. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు, నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచమంలో చంద్రుడు వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని సందర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, నూతన అవకాశాలు అందుకుంటారు. లాభములో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలన్నీ అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు, మంచి ఫలితాలు అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. పంచమములో రాహు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చూసి మీరు నిందలు పడే పరిస్థితి కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పశువులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. దశమములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టమములో కుజ సంచారం ఉంది. ఆర్థిక సమస్యలు, వాహన సమస్యలు, భూ సమస్యలు అధికమవుతున్నాయి. పోటీ పరీక్షల్లో కూడా వెనకడుగు వేస్తారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందులను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి మంగళవారం రోజున భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, విద్యార్థులకి ప్రతికూల ఫలితాలు వస్తాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి, గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున భాగ్యములో శుక్రుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ, ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసి సంతోషిస్తారు. అష్టమములో కేతు సంచారం వల్ల ఏదో ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, గణేశ స్వామిని సందర్శించండి, గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున అష్టమములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. నూతన అవకాశాలు అందుకొని వ్యాపార అభివృద్ధిని అందుకుంటారు.
జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమంలో రవి సంచారం ఉంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, అధికారులతో కానీ, తండ్రితో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. పనిభారం పెరిగే సూచన కూడా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. షష్టమములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ విజయం సాధిస్తారు. పంచమములో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. షష్టమములో బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీల్లో మంచి అవకాశాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. సప్తమములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు అధికమవుతాయి. పనుల్లో ఆటంకాలు కూడా అధికమవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.